Hi viewers, once again welcome to our RK's Apex Institute of English. Today we will focus on one very important word. The word is, see here, Biodesign Research Initiative in AP. అంటే బయోడిజైన్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అలా చదవకూడదు, కలిపి చదవాలి. బయోడిజైన్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఇన్ ఏపీ అంటే రీసెర్చ్ పరంగా తీసుకునే ఆ ఇనిషియేటివ్ అంటే ఆ ముందడుగు, ఆ చర్యలు అది ఏపీలో ఎలా ఉన్నాయి దాని గురించి చెప్తారు అంతా కూడా. సో బయోడిజైన్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఇన్ ఏపీ. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్? ఇది చాలా రెగ్యులర్గా మనం యూజ్ చేస్తుంటాం, వెరీ పాపులర్ వర్డ్ కదా ఇనిషియేటివ్. సో ఇట్స్ అ నౌన్. ఇనిషియేటివ్ మీన్స్ ముందడుగు, ప్రారంభం, సంకల్పం, ప్రయత్నం, ఇలా రకరకాల అర్థాలు వస్తుంటుంది ఇక్కడ. అంటే కొంచెం ముందడుగు వేయడం. వై డోంట్ యు టేక్ ఇనిషియేటివ్ అంటే ఎందుకు నువ్వు కొంచెం చొరవ తీసుకుని ముందడుగు వేయవు అని లెక్క అంత వస్తాం కూడా. ఓకే, ఇట్స్ ఏ న్యూ ఇనిషియేటివ్ అంటే ఇది ఒక కొత్త అడుగు వేయడం అలాగా. ఈ కాంబినేషన్స్ కూడా ఎలా ఉంటాయి అంటే చూద్దాం. అంటే ఇనిషియేటివ్ కొన్ని అర్థాలు ఎలాగా, ఫస్ట్ స్టెప్ ఆర్ సెల్ఫ్ మోటివేషన్, న్యూ ప్లాన్, డిసిజన్ పవర్, ఇట్లాగా రకరకాలుగా మనం వీటిని యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఈ కాంబినేషన్ వర్డ్స్ ఉంటాయి కదా, చూద్దాం ఒకసారి. వర్బ్ కాంబినేషన్ హియర్ ఇట్ ఈస్ సి. సో టేక్ ది ఇనిషియేటివ్, ముందడుగు వేయడం. దెన్ షో ఇనిషియేటివ్ అంటే తన ప్రయత్నాన్ని ఎలా చేస్తున్నారో కొంచెం చూపించగలగడం, షో ఇనిషియేటివ్. ఓకే, యూఆర్ నాట్ షోయింగ్ ఎనీ ఇనిషియేటివ్. వై మ్యాన్, వాట్స్ ద మ్యాటర్, వాట్స్ ద ప్రాబ్లమ్? యూఆర్ నాట్ షోయింగ్ ఎనీ ఇనిషియేటివ్ ఇట్లాగా. సీజ్ ది ఇనిషియేటివ్ అంటే అవకాశాన్ని చేజిక్కించుకోవడం, అంటే పట్టు చిక్కించుకోవడం, సీజ్ ది ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్ వన్ లూజ్ ది ఇనిషియేటివ్ అంటే అవకాశాన్ని కోల్పోవడం ఇలాగా. సో టేక్ ఇన్ ది ఇనిషియేటివ్, షో, సీజ్, లూజ్ ఇలాంటి వర్బ్ కాంబినేషన్స్తో ఎక్కువగా వాడుతుంటాం. అలాగే దీన్ని మనం నౌన్ కాంబినేషన్స్ కూడా వాడతాం. నౌన్ కాంబినేషన్ ఎట్లాగా, సీ హియర్, లైక్ న్యూ ఇనిషియేటివ్ అంటే ఒక కొత్త ప్రయత్నం, కొత్త కార్యక్రమం. గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇది ప్రభుత్వ కార్యక్రమం ఇక్కడ. దెన్ యూ కెన్ సే ప్రైవేట్ ఇనిషియేటివ్, ఒక వ్యక్తిగత ప్రయత్నం. జాయింట్ ఇనిషియేటివ్ సంయుక్త ప్రయత్నం అంటే ఇద్దరు కలిపి చేయడం అనమాట ఇక్కడ. సో ట్రైనింగ్ ఇనిషియేటివ్ శిక్షణా కార్యక్రమం అన్నట్టు. దెన్ పాలసీ ఇనిషియేటివ్ విధాన కార్యక్రమం. ఇలా ఫ్రెండ్స్ ఇనిషియేటివ్ అనే పదం ఆల్మోస్ట్ న్యూస్ పేపర్స్లో మనకు రెగ్యులర్గా కనబడుతూ వినబడుతూ ఉంటుంది. సో I hope you understand it and try to get proper hold on it. Now we will reflect on some examples. Okay, the first one here, she took the initiative to organize a cleanup drive in her colony. Okay, I repeat, she took the initiative to organize a cleanup drive in her colony అంటే తన కాలనీలో మొత్తం అంతా క్లీన్ చేయడానికి కూడా ముందడుగు వేసింది, ఒక కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చింది. ఓకే, ద నెక్స్ట్ వన్, ద గవర్నమెంట్ లాంచ్డ్ ఏ న్యూ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ రూరల్ ఏరియాస్ అంటే ఈ గ్రామీణ ప్రాంతాల వారి కోసం ప్రభుత్వం ఒక కొత్త ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, స్టూడెంట్స్ షుడ్ లెర్న్ టు షో ఇనిషియేటివ్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్. స్టూడెంట్స్ షుడ్ లెర్న్ టు షో ఇనిషియేటివ్ అంటే వాళ్ళు కొంచెం ఆ చొరవ చూపించాల్సి ఉంటుంది, అంతే ముందడుగు వేసి వాళ్ళు కొత్త నేర్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దాట్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఏ టీచర్ హ్యాజంట్ టర్న్డ్ అప్ ఫర్ అట్లీస్ట్ 20 minutes. దెన్ స్టూడెంట్స్ అట్లీస్ట్ 1 or 2 members should come forward and show initiative and organize the total classroom with one or the other activities. Then you are showing right initiative. I mean, instead of leaving the class to its own or creating a mess, instead of that, if you come forward and show initiative, it's a good thing. Indirectly, that shows your leadership quality also. Clear? Sometimes just you need to take the chance. Okay, next one. By scoring 2 quick goals, the team seized the initiative in the match. అంటే ఒక 2 goals చేసి ఆ గెలుపు అవకాశాన్ని చేజిక్కించుకుంటుందని చెప్పడం అంతా కూడా. So by scoring 2 quick goals, the team seized the initiative in the match. Then because of poor planning, the company lost the initiative to its competitors. Because of the poor planning, అంటే ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ అవకాశం
వేరే వాళ్లకు అంటే తన పోటీదారులకు వదిలేసుకోవాల్సి వచ్చింది, అంటే అవకాశం కోల్పోయారని చెప్పడం. ఇలాగ మై డియర్ ఫ్రెండ్స్ ఇనిషియేటివ్ అనేది చాలా మంచి మంచి కాంబినేషన్స్తో రెగ్యులర్గా వాడుతుంటాం. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ థరోలీ అండ్ write these combinations in a separate book keeping the name called My Bag of Vocabulary. Clear? And one more request here, then how you feel about these videos? Okay, those who are following regularly, then give a comment there in the comment box, and at the same time like it and send it to your friends and well-wishers. Okay friends, we will meet again in the next video. Till then, bye bye.